ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా, డబ్బు కావాలి అంతే. ఇండియన్లను, చైనా వాసుల్ని వెళ్లగొడితే తప్ప అమెరికా బాగుపడదన్న ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఎవరికైనా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తానంటున్నాడు. ఇప్పటి వరకు అమెరికాలో సరైన విధానాలు లేకపోవడం వల్ల స్థానిక యూనివర్సిటీల్లో అద్భుతమైన విద్యను అభ్యసించిన వారు కూడా అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తోందని, అలాంటి వారి కోసమే గోల్డ్ కార్డు తెస్తున్నానని ట్రంప్ చెప్పాడు. ఇప్పటి వరకు నైపుణ్యమున్న యువతను బయటకు పంపే వ్యవస్థను ట్రంప్ హాస్యాస్పదమని అభివర్ణించాడు. ఈ కార్డ్ ఆ అన్యాయానికి ముగింపు పలుకుతుందన్నాడు. ఇండియా, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి యూనివర్సిటీల నుంచి పట్టభద్రులయ్యాక అమెరికా విడిచి వెళ్లవలసి రావడం అవమానకరమని విమర్శించారు. కొత్త వీసా పథకం అత్యంత శిక్షణ పొందిన తరగతుల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను నియమించుకోవడంలో అమెరికన్ కంపెనీలకు భరోసా ఇస్తోందన్నారు. చాలా మంది ఉన్నత ప్రతిభ ఉన్నా ఏళ్ల తరబడి వీసా సమస్యలు ఎదుర్కోవడం అన్యాయమన్నారు. ప్రస్తుతం చదువు పూర్తయ్యాక చాలా మంది భారతదేశం, చైనా, ఫ్రాన్స్లకు తిరిగి వెళ్లాల్సి వస్తోందన్న ట్రంప్ అది చాలా దారుణమన్నారు. ఇది ఒక హాస్యాస్పద పరిస్థితిని కలిగిస్తోందన్నాడు. అందుకే ఆ పద్ధతిని మార్చేస్తున్నానన్నాడు. గోల్డ్ కార్డు వెబ్సైట్ ప్రారంభమైందన్న ట్రంప్ వార్టన్, హార్వర్డ్, MIT వంటి విశ్వవిద్యాలయాల నుంచి కంపెనీలు ఎంపిక చేసిన విద్యార్థులను అమెరికాలో ఉంచుకోవడానికి ఈ కార్డును కొనుగోలు చేయవచ్చన్నారు. యాపిల్ CEO టిమ్ కుక్ సహా పలువురు దిగ్గజ కంపెనీల అధినేతలు విదేశీ ప్రతిభను శాశ్వతంగా ఉంచుకోవడంలో అనిశ్చితి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారన్నాడు ట్రంప్. సుశక్తులైన, నైపుణ్యమున్న వ్యక్తులు, ఆర్థిక లాభాలు అందించగల వ్యక్తులకు అమెరికా గోల్డ్ కార్డు వీసాను అందిస్తుంది. ఇది అమెరికా పౌరసత్వానికి కూడా మార్గం సుగమం చేస్తుంది. అమెరికా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని దీని ద్వారా పొందుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ 2 రకాల వీసాలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పాడు. ఆయా వ్యక్తులు వీసాను కొనుగోలు చేయాలంటే $1 మిలియన్ అంటే మన రూపాయల్లో 9 కోట్లుగా నిర్ణయించగా, అదే కంపెనీలు వ్యక్తులకు వీసా ప్రాసెస్ చేయాలంటే ఆ మొత్తం $2 మిలియన్ అంటే 18 కోట్లుగా ధరను నిర్ణయించారు. గోల్డ్ కార్డు ద్వారా కంపెనీలు పూర్తి పరిశీలన తర్వాత ఉద్యోగులను దేశంలో ఉంచుకోవచ్చని అమెరికా అంటోంది. నిబంధనలు పూర్తయిన తర్వాత 5 ఏళ్లలో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా సదరు వ్యక్తికి లభిస్తుంది. గోల్డ్ కార్డు ద్వారా ఉత్తమ వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి వస్తారని, ఇదే ట్రంప్ లక్ష్యమని వాణిజ్య మంత్రి లుట్నిక్ తెలిపాడు.